హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జెస్సీ శిల్ప. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు సింగిల్ స్టెప్లో యూనిక్ డిజైన్ ఎలా సారీ కుచ్చు వేయాలో చూపిస్తాను. సో ఇక్కడ నేను 0.75 mm నీడిల్ తీసుకున్నాను, అలాగే 8 లేయర్స్ దారం. సో ఇక్కడ క్లాత్ పెట్టుకొని ఇలా స్టార్టింగ్ వచ్చి ఒక నాట్ వేసుకున్నాను, మళ్ళీ ఇంకొకటి క్లాత్తో పాటు ఇంకొకటి లాక్ చేసుకొని సింగిల్ క్రోషా లాక్ చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా ఇలాగా. సో ఇప్పుడు మళ్ళీ 2 చైన్ తీసుకోవాలి. 1 2 చైన్స్ తీసుకొని ఒక రౌండ్ చుట్టుకొని ఇప్పుడు మీరు డబుల్ క్రోషా వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, అలా క్లాత్ పక్కనే పెట్టుకొని అలాగే డబుల్ క్రోషా 1 2 ఇలా డబుల్ క్రోషా. ఇంకొకసారి ఇలాగే మీరు 5 టైమ్స్ డబుల్ క్రోషా వేయాలి. సో ఇలా వెనక నుంచి తీసుకుంటే డబుల్ క్రోషా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా ఇలాగా. అలాగే మళ్ళీ ఇంకొక రౌండ్ చుట్టుకొని మళ్ళీ అక్కడ పక్కనే పెట్టుకోవాలి, కొంచెం చూరు గ్యాప్ ఇస్తే చాలు. సో ఇలా పెట్టుకొని అలా డబుల్ క్రోషా. ఇక్కడ చూసారు కదా ఇలా. మళ్ళీ ఒకటి రౌండ్ చుట్టుకొని మళ్ళీ ఇక్కడ కుచ్చి లోపల నుంచి మళ్ళీ ఇలా 1 2. సో ఇక్కడ చూసారు కదా. సో 1 2 4 అయినాయి. సో మళ్ళీ ఒక రౌండ్ చేసుకొని టోటల్ 5 డబుల్ క్రోషా వేసుకోవాలి. సో స్టార్టింగ్లో 2 చైన్ వేసాము, అది కౌంట్ కాదు. ఇక్కడ చూసారు కదా ఇలా 4 అయిన తర్వాత మళ్ళీ 4 చైన్స్ వేయాలి. 4 చైన్స్ వేసుకో మళ్ళీ రౌండ్ చుట్టుకొని మీరు కరెక్ట్గా 3 చైన్స్ అంత గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక డబుల్ క్రోషా వేసుకోండి. స్టార్టింగ్లో వేశారు కదా అలాగే ఇంకొకసారి డబుల్ క్రోషా. సో ఇలాగే స్టార్టింగ్లో 5 వేశారు. సో మీకు కన్ఫ్యూజన్ కాకుండా ఇలాగే 5 డబుల్ క్రోషా కమ్మాలు వేయండి. ఇక్కడ చూసారు కదా ఇలా వెనక నుంచి తీసుకోండి. 2 అయినాయి. 1 2. ఇలాగే. సో 3 అయినాయి, ఇంకా 2 చేసుకుందాము. 1 2. మళ్ళీ ఇంకొక రౌండ్ చుట్టుకొని లోపల నుంచి చూసి అన్నీ పక్కనే వేసుకోండి, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా ఇలా. మళ్ళీ 4 చైన్ వేసుకోండి. సో 4 చైన్ తర్వాత మీరు 5 డబుల్ క్రోషా వేసారు కదా, స్టార్టింగ్లో బ్యాక్ సైడ్ నుంచి అక్కడ చిన్నగా అక్కడ నుంచి స్టార్టింగ్ అక్కడ పెట్టుకొని ఒక సింగిల్ క్రోషా వేసుకొని లాక్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఇది వెనక నుంచి తీసుకోవాలి. మళ్ళీ 3 చైన్ వేసుకోండి. 3 చైన్ వేసుకొని మళ్ళీ ఈ ఎడ్జ్లో 5 డబుల్ క్రోషా వేసారు కదా, ఆ ఎండ్లో నుంచి మళ్ళీ ఒక సింగిల్ క్రోషా వేసుకోండి. ఇక్కడ సో మీరు 2 టైమ్స్ పైన చైన్ వేశారు. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ తీసుకొని ఇలా ఒక బీడ్ యాడ్ చేసుకోండి. బీడ్ యాడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ లాక్ చేయకండి. లాక్ చేస్తే ఏమవుతుంది, దారం పైకి వచ్చేసింది. సో అలాగే మీరు 2 సార్లు చుట్టుకోండి. 2 సార్లు చుట్టుకొని మీరు స్టార్టింగ్లో 4 చైన్ విత్ లాక్ చేశారు కదా, అక్కడ నుంచి ఒక త్రిబుల్ క్రోషా వేసుకోండి. ఇక్కడ చూసినా కదా ఇలా 3 సార్లు వెనక నుంచి తీయండి, చాలా ఈజీగా వచ్చేసి. మళ్ళీ బీడ్ యాడ్ చేసుకొని మళ్ళీ 2 టైమ్స్ రౌండ్ చుట్టుకొని 2 రౌండ్లు మళ్ళీ అక్కడ 4 చైన్ వేశారు కదా, దానికి మీరు ఇలా త్రిబుల్ క్రోషా వేస్తూ వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నా కదా ఇలా. మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా ఒక 2 రౌండ్లు చుట్టుకొని మళ్ళీ త్రిబుల్ క్రోషా. ఇక్కడ చూసినా కదా అలా హోల్ నుంచి అన్నీ అదే హోల్ నుంచి త్రిబుల్ క్రోషా చేయండి. మళ్ళీ బీడ్ తీసుకొని
బీడ్ యాడ్ చేయండి. సో ఇలా మీరు స్ట్రైట్గా తీస్తే మీకు ఎప్పుడు బీడు ఇది దారాలు ఏం కన్ఫ్యూజన్ కావు, ఏమీ ఊడిపోవు దారాలు. మళ్ళీ ఒక త్రిబుల్ క్రోషా. సో ఇలాగే మీరు రౌండ్కి ఎన్ని అవుతాయి అన్నీ చేసుకొని మీకు స్టార్టింగ్లోనే తెలిసిపోతుంది మీరు ఎంత సైజులో తీసుకుంటున్నారు, ఎన్ని కావాలనేసి. మళ్ళీ 2 రౌండ్లు చుట్టుకొని త్రిబుల్ క్రోషా. ఇలా అదే హోల్ నుంచి అన్నీ కూడాను త్రిబుల్ క్రోషాలు అలాగే చేయాలి. మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోండి. మళ్ళీ 2 రౌండ్లు చుట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి ఒక త్రిబుల్ క్రోషా. ఇక్కడ చూస్తున్నాను కదా, సో నేను 6 వేసుకున్నాను. సో నాకు ఇంకా కొంచెం స్పేస్ ఉంది, సో ఇంకా ఒకటి యాడ్ చేస్తున్నాను. 2 రౌండ్లు చుట్టుకొని ఇక్కడ మళ్ళీ ఒక త్రిబుల్ క్రోషా. మీరు కావాలంటే మీకు ఎంత డిస్టెన్స్లో మీరు పెట్టుకున్నారో దాన్ని బట్టి మీరు కావాలంటే 7, 8 అలా ఎన్ని పడితే అని తీసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు కరెక్ట్గా 7 పడ్డాయి. మళ్ళీ ఒక రౌండ్ చుట్టుకొని మీరు స్టార్టింగ్లో ఎలా డబుల్ క్రోషా చేశారో అలాగే 3 చైన్ గ్యాప్ తీసుకొని డబుల్ క్రోషా చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఇలా వెనక నుంచి తీసుకొని డబుల్ క్రోషా. ఇక్కడ చూస్తున్నాం కదా ఇలా. సో ఇది రెండోది డబుల్ క్రోషా కమ్మ. మళ్ళీ ఒక రౌండ్ చుట్టుకొని అక్కడే పక్కనే వేసుకోండి. సో మీకు చాలా యూనిక్గా కనిపిస్తుంది. సో మీరు ఇలా ఫస్ట్లో 5 కంబాలు వేసారు, 5 కంబాలు. సో అలాగే ఇక్కడ కూడాను 5 కమ్మలు. సో ఫుల్ శారీ అంతాను మీరు 5 కమ్మలు వేయండి, 5 డబుల్ క్రోషాలు ఒక్కొక్కసారికి. మళ్ళీ 4 చైన్ వేసుకొని మళ్ళీ ఒక రౌండ్ చుట్టుకొని మళ్ళీ ఒక 3 చైన్ గ్యాప్ అంతా వదిలి మళ్ళీ ఒక డబుల్ క్రోషా. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఎంత గ్రాండ్ లుక్గా కనిపిస్తుందో. సో మీరు స్టార్టింగ్లో వచ్చేసి ఒక 5 డబుల్ క్రోషా, మళ్ళీ 4 చైన్, మళ్ళీ 5 డబుల్ క్రోషా. సో ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే 5 డబుల్ క్రోషా చేశారు. సో మీరు మిడిల్ శారీకి మిడిల్లో వేసేటప్పుడు 3 టైమ్స్ చేయాలి. సో ఇది స్టార్టింగ్, ఇప్పుడు మనము సెకండ్ టైం చేస్తున్నాము. సెకండ్ టైం 5 డబుల్ క్రోషా చేస్తున్నాము. సో ఆ తర్వాత సేమ్ అన్నిటికీ ఒకేలాగే 4 చైన్ వేసుకోవాలి. 1 2 3 4. సో 4 చైన్ వేసుకొని ఒక రౌండ్ చుట్టుకొని మళ్ళీ 3 చైన్ అంత గ్యాప్లో చూసారు కదా, ఇలా మీకు సైజ్ తగ్గట్టు గ్యాప్ పెట్టుకొని మళ్ళీ ఒక డబుల్ క్రోషా. సో మీరు స్టార్టింగ్లో మాత్రమే 2 టైమ్స్ 5 కంబాలు డబుల్ క్రోషా కంబాలు పెట్టుకోవాలి. సో మీరు మిడిల్లోకి వస్తే 3 టైమ్స్ వేసుకోవాలి. సో మీకు మధ్యలో వచ్చేసి కుచ్చు యాడ్ చేయడానికి గ్యాప్ ఉంటుంది. సో ఇక్కడ నాకు 5 కంబాలు డబుల్ క్రోషా కంబాలు అయినాయి. సో ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకొని 4 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4. సో 5 డబుల్ క్రోషాకి 4 చైన్ వేసుకొని ఆ ఎడ్జ్లో ఒక సింగిల్ క్రోషా వేసి లాక్ చేసుకోండి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన వచ్చేసి 3 చైన్ వేయాలి. 3 చైన్ వేసి మళ్ళీ ఆ ఎడ్జ్లో లాక్ చేసుకోండి.
ఇక్కడ చేసుకున్నాం కదా ఇలా. సో మళ్ళీ ఫ్రంట్ తీసుకొని, సో ఇప్పుడు మళ్ళీ కొంచెం తీసుకొని బీడ్ యాడ్ చేసుకోండి. సో మీరు అది స్ట్రైట్గా పెట్టుకొని బీడ్ యాడ్ చేసుకుంటే మీకు ఈజీగా వెళ్ళిపోతుంది, ఒక్క దారం కూడా మిస్ కాదు. ఇప్పుడు మళ్ళీ 2 రౌండ్లు చుట్టుకొని, మీరు స్టార్టింగ్లో 4 చైన్ వేశారు కదా, ఆ చైన్ మధ్యలో నుంచి త్రిబుల్ క్రోషా వేయండి. సో కింద వచ్చేసి డబుల్ క్రోషా, పైన వచ్చి త్రిబుల్ క్రోషా. మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోండి. సో ఇట్లా బీడ్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ త్రిబుల్ క్రోషా. సో ఇలాగే నేను స్టార్టింగ్లో 7 బీడ్స్ పడ్డాయి నాకు. సో మీరు అలాగే మీకు 7 బీడ్స్ పడతాయి. మీరు ఇంకా ఏమైనా కొంచెం లాంగ్ కింద స్పేస్ ఎంత స్పేస్ ఇడిస్తే అంత ఎక్స్ట్రా బీడ్స్ పడతాయి. మీరు తక్కువ కావాలంటే తక్కువ కూడా చేసుకోవచ్చు. త్రిబుల్ క్రోషాకి 2 రౌండ్లు చుట్టుకోవాలి. ఇలా వెనక నుంచి తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం 6 వేసుకున్నాము. సో ఇంకా ఒకటి బీడ్ యాడ్ చేద్దాం. ఆ 2 రౌండ్లు చేసుకొని, సో మనకి ఇంకా కొంచెం స్పేస్ ఉంది. వన్, 2, 3. సో ఇలా త్రిబుల్ క్రోషా, పైన త్రిబుల్ క్రోషా చేసుకోవాలి. మళ్ళీ ఒక రౌండ్ చుట్టుకొని 3 చైన్ అంత గ్యాప్ తీసుకొని కరెక్ట్గా ఒక డబుల్ క్రోషా ఇలా తీసి ఇలా డబుల్ క్రోషా తీసుకోండి. మళ్ళీ ఒక రౌండ్ చుట్టుకొని ఇలా డబుల్ క్రోషా, మళ్ళీ ఒక రౌండ్ చుట్టుకొని ఇలా సేమ్ మీరు స్టార్టింగ్లో 5 టైమ్స్ చేశారు కదా, ఇక్కడ కూడాను 5 టైమ్స్ డబుల్ క్రోషా. సో 5 క్రోషా అయిపోయినాక 2 చైన్స్ తీసుకొని అక్కడ పక్కనే లాక్ చేసుకోండి ఒక సింగిల్ క్రోషా. సో మీకు ఇంకా కొంచెం గ్రిప్గా ఉండాలంటే మళ్ళీ పక్కన మళ్ళీ క్లాత్తో పాటు ఒక సింగిల్ క్రోషా వేసి లాక్ చేసుకోండి. సో లాక్ చేసుకున్న తర్వాత ఒక చైన్ వేసి మీరు దారాన్ని కట్ చేసుకోవచ్చు. సో ఇలా చేసి వెనక గమ్ అప్లై చేస్తే కన్నా మీకు కరెక్ట్గా కూర్చుంటుంది. సో ఎప్పటికీ ఊడిపోదు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, ఒక గ్రాండ్ లుక్ లాగా. సో మీకు ఇష్టమైన బీడ్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్స్ వేసిన. బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ దారాలు ఏమీ ఊసిపోవు, చాలా వాష్ చేసినా కూడా ఏమీ కాదు, చాలా బాగుంటుంది. మీరు మధ్యలో కావాలంటే కన్నా అక్కడ కుచ్చు యాడ్ చేయొచ్చు. సో నా ఛానల్ మీకు ఇష్టమైతే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.